వరకు వివాదం ఒకెత్తైతే కనుక పెళ్లి చేసుకున్న విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. అఘోరి అలాగే అఘోరి వర్షిని వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి అనే అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఒక్కసారిగా ట్రాన్స్జెండర్లు కావచ్చు లేకపోతే కొంత వర్గం కావచ్చు పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి నిరసన గళాన్ని వినిపించడం జరుగుతోంది. తన వ్యవహార శైలి ప్రాపర్గా లేదంటూ కొన్ని విమర్శలు వెలువెత్తుతూ ఉంటే వర్షిని జీవితాన్ని నాశనం చేసింది అంటూ మరికొన్ని అంశాలు తెర మీదకి రావడం జరుగుతోంది. అంతేకాదు అఘోరి గతంలో కూడా 2 పెళ్లిళ్లు జరిగాయనే అంశానికి సంబంధించి ప్రస్తుతం వివాదంగా మారింది. ఆ ఇద్దరు మహిళలకు సంబంధించి కేసులు రిజిస్టర్ కావచ్చు లేకపోతే కేసెస్ వరకు కావచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో ఎటువంటి అంశం ఉంది? ట్రాన్స్జెండర్స్ ఏమంటున్నారు? అఘోరి పెళ్లిని స్వాగతించడం జరుగుతోందా? ఒక ట్రాన్స్జెండర్గా తన పెళ్లిని యాక్సెప్ట్ చేయడం జరుగుతోందా లేకపోతే అసలు ఆహ్వానించే పరిస్థితే లేదా? అఘోరి కోణంలో తనను చూడడం జరుగుతోందా? అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాధురి ఉన్నారు. మాధురితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మాధురి. నమస్తే అండి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము అఘోరికి సంబంధించి ఇదే ప్లాట్ఫామ్లో. సో అఘోరి శ్రీనివాస్ పెళ్లి చేసుకోవడం జరిగింది. ట్రాన్స్జెండర్ అయిన అంశానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో. సో ప్రస్తుతం అఘోరి వర్షిని వివాహాన్ని ఎలా చూస్తారు? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎలా చూస్తోంది? ఈ రోజు దేశవ్యాప్తంగా ఇదేంటి ఒక విచిత్రమైన పెళ్లి ఇదేంటి అని చాలా మంది అనుకుంటున్నారు. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఏంటి ఇది, ఒకప్పుడేమో నేను అఘోరాని నాగసాధుని అని చెప్పుకొని వచ్చిన వ్యక్తి కొన్ని రోజుల్లో మళ్ళీ సనాతన ధర్మం కోసం కాపాడుతాను, ఆడపిల్లల్ని కాపాడుతాననే వ్యక్తి మళ్ళీ కొద్ది రోజుల్లో నేను ఆడదాన్ని, నేను డేట్ అవుతాను, నేను ఇదవుతాను అనే వ్యక్తి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేను శివుని లింగాన్ని అర్పించాను అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇవన్నీ మాటలు జనాలు నమ్మారు ఒకప్పుడు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎవరైతే ఆ జనాలు నమ్మారో ఆ జనాలు ఈరోజు విని ఛీ ఏంటి ఆడపిల్లల పరువు తీస్తున్నావు, అఘోరాలు పరువు తీస్తున్నావు, ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు తీస్తున్నావు, అసలు నువ్వేంటి, నీకు పిచ్చి ఉందా, లేకపోతే నువ్వేం చేస్తున్నావు, నువ్వు తెలిసి చేస్తున్నావా, లేకపోతే నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావా, దేనికోసం చేస్తున్నావా అని చాలా మంది దీని మీద మండిపడుతున్నారు. అసలు ఇది పెళ్ళే కాదు అలా అని చెప్పుకుంటే చాలా రకాలుగా ఉన్నాయి పెళ్ళి. నేను కూడా గుళ్ళో కట్టుకుని నాకు కూడా పెళ్ళైంది, నేను కూడా చెప్పను. హిందూ సనాతన పెళ్ళి అటువంటి పెళ్లి చేసుకోరు. పెళ్ళి అంటే తల్లిదండ్రులు ఉండాలి, కన్యాదానం ఉండాలి, ఒక పురుషుడు ఒక స్త్రీ అనే వాళ్ళు ఉండాలి. కానీ ఇదేంది, నేను గతంలో కూడా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి, నేను అఘోర అని మాట్లాడాను. అఘోర అనే పేరు విలువ పోగొట్టుకున్నాడు ఈ వ్యక్తి. గతంలో చాలా ఇంటర్వ్యూలో మాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు, మేము ఆహారం తీసుకోము, మాకు పెళ్ళిళ్ళు ఉండవు, మాదొక సాధన, మేము గాలిలోనే ఉంటాం, గాలిలోనే లేస్తాననే వ్యక్తి, మళ్ళీ ఆడపిల్లలే రక్షిస్తాననే వ్యక్తి ఈ రోజు నువ్వు మాట తప్పి నా శివుని మీద నువ్వు ఒట్టేసి ఎన్నెన్ని అబద్ధాలు చెప్పావు, ఎంతమందిని జనాలు మోసం చేస్తున్నావు, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని మాయమాట చెప్తున్నావు, ఈరోజు సనాతన ధర్మం పరువు తీస్తున్నావు. మళ్ళీ ఈరోజు నువ్వు ఒక అమ్మాయిలని పెళ్లి చేసుకొని లైంగిక కావాలని అనివించి ఈరోజు నువ్వు సభ్య సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు శ్రీనివాసు, నాకు నువ్వు ఈ మాట చెప్పాల్సిందే. కానీ ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నట్టుగా, అంటే ట్రాన్స్జెండర్ పెళ్లిని స్వాగతిస్తున్నట్టుగా ప్రస్తుతం ట్రాన్స్జెండర్ సమాజం చూడడం జరుగుతుందా, లేకపోతే అఘోరి అయిన కారణంగా తన వివాహాన్ని స్వాగతించలేకపోతున్నారా? అఘోరి అనే పేరు వినిపిస్తున్న తరుణంలో సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన పెళ్లి చేసుకుంటే మాకెందుకు, సభ్య సమాజాన్ని ఎందుకు, ఈయన శోభనం చేసుకుంటే మాకెందుకు, ఈయన బట్టలు ఇప్పుకొని తిరిగితే మాకెందుకండి? ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా చాలా వర్క్ ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. ఆ పనులు మానుకొని వచ్చి ఎంతసేపు వీని గురించి మాట్లాడినా ఒకటే క్లారిటీ, అఘోరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ అఘోరి పేరు అని మాట్లాడడం మానేసేయండి. ఒకప్పుడు నమ్మారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు వీడొక ఫేక్, వీడొక ఫ్రాడ్ అని నమ్ముతున్నాడు. వీని పేరు అసలైన పేరు శ్రీనివాసు. ఇది చెప్తున్నా, ఎవరు వీని అఘోర అని నమ్మకండి, వీడు శ్రీనివాస్ అని పేరు పెట్టి పిలవండి. తను అదే అంటున్నాడు, నన్ను పిలిచినా పిలవకపోయినా, మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు సంబంధం లేదు, నేను దేశం కోసం పోరాడతాను, సనాతన ధర్మం కోసం ఉంటాను, ఆడపిల్లని కాపాడుతాను. వర్షిని తను మనసు పడింది కాబట్టి పెళ్లి చేసుకున్నాడు కూడా చెప్పుకునే. సరే, ఈరోజు అఘోరనే నమ్ముదాము. ఏం కాపాడాడు ఈయన? సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? సనాతన ధర్మం అంటే నీకు విలువేంటో తెలుసా? ఈ రోజు ఒక సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తున్నావు. సనాతన ధర్మం దృష్టిలో ఏంటో తెలుసా?
పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడము, ఇష్టం వచ్చినట్లు నువ్వు కొట్టడము, ఎక్కడ పోతే అక్కడ న్యూసెన్స్ చేసుకోవడము, అదిరా నీకు విలువ ఇచ్చేది, అది నీ దృష్టిలో సనాతన ధర్మం అంటేనా? సనాతన ధర్మం అంటే ప్రజల్ని కాపాడాలి. ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ మహిళలకి అన్యాయం జరుగుతుంది, ఏ కమ్యూనిటీ అన్యాయం జరుగుతుంది వాళ్ళ గురించి పోరాడాలా. కానీ నువ్వు ఎక్కడ ముత్యాలమ్మ గుడిలో 45 నిమిషాలు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేసిన వ్యక్తివి, ఈరోజు నువ్వు దేశమంతా నువ్వు ఎక్కడెక్కడో ఉండి వీడియోలు చేయడం కాదు, అర్థమైందా? ఎక్కడెక్కడో ఉండి వీడియోలో మాట్లాడడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడు, అప్పుడు నీ సంగతి చెప్తా. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అఘోరి అని క్వశ్చన్ రైస్ అయినప్పుడు, అంటే అఘోరి కనిపిస్తే ఏ ప్రశ్న అడగాలనుంది? ఏమని ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి అసలు అఘోరి అని అనకండి ప్లీజ్, నాకు ఆ పదం నచ్చదు. నిజమైన అఘోరీలు ఉంటే నేను అఘోరి అని పిలుస్తా. తను ఒక మగవాడు శ్రీనివాసు, సరే ఆడపిల్లలను కాపాడుతాను అన్నాడు. ఏం కాపాడాడండి? ఎక్కడిపైనా న్యూసెన్స్ చేయడము, ఎక్కడిపైనా తిట్టడము. అఘోరాలు ఏమైనా అట్లా చేస్తారా అండి? నా పరమేశ్వరుడి మీద ఒట్టేసుకొని ఎన్ని అబద్ధాలు చెప్పాడు. నేను ఇదైతాను, ఒకసారి నేను నా లింగాన్ని శివునికి అర్పించాను. సరే నువ్వు 14 సంవత్సరాలు తపస్సు చేసావు అన్నావు కదా, నీకు అప్పుడు పురుషాంగమే ఉంది కదా. సరే శివుడిని కళ్ళకు వచ్చి చెప్పాడు, నాకు లింగాన్ని అర్పించాను, నువ్వు లింగాన్ని అర్పించావు, సరే ఓకే, అంతటా ఓకే. మళ్ళీ ఇంప్లాంట్ సర్జరీ నీకెందుకు? ఇంప్లాంట్ సర్జరీ నీకెందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మాట చెప్తానా అండి, ఎవరైతే సాధన తీసుకున్న వాళ్ళు ఒక్కసారి వంటి మీద ఏదైనా ఆపరేషన్ అయితే ఆ మంత్రాలు పంచవు. మీకు తెలుసా ఈ విషయం? మీకు ఎవరికైనా తెలుసా? కావాలంటే ఎవరన్నా అడగండి, అడిగి తెలుసుకోండి. ఒక్కసారి ట్రాన్స్జెండర్ సర్జరీ అయిన తర్వాత అఘోరి దీక్ష తీసుకున్నారు కదా, ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత ఆ మంత్రాలు పనిచేయు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి ఏ మంత్రాలు రావు, ఏ తంత్రాలు రావు. జనాల్ని బెదిరించడము, తలవాళ్ళు తీయడము, ఏదైనా ఉంటే ఆత్మార్పణ అనడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఫ్రాడ్ వేనగానే వీనికి తెలుసు, కానీ వీనికి పబ్లిసిటీ అంటే ఇష్టము. జనాలను సనాతన ధర్మం కోసం కాపాడక రాలేదు వీడు, సనాతన ధర్మం పరువు తీయడానికి వచ్చాడు వీడు. ఈరోజు ఎక్కడ వెళ్ళారు హిందూ సంఘాలు ఎక్కడ వెళ్ళారు, మహిళలు ఎక్కడ వెళ్ళారు? ట్రాన్స్జెండర్ ఆ రోజు నన్ను అవమానించారు కదా, చిటికేసి మరి అవమానించారు. ఈ రోజు ఎక్కడ వెళ్ళారు? మేము పోరాడుతున్నామే సనాతన ధర్మం కోసం. ఇదేంటి? ఒకసారి ఆడ అంటాడు, ఒకసారి మొగ అంటాడు, నేను ట్రాన్స్ అంటాడు, మహిళ అంటాడు, తల్లి కూతురు బంధం అన్నావు అఘోరి నువ్వు. తల్లి కూతురు బంధం అన్నావు శ్రీనివాసు. తర్వాత నా పెళ్ళం అంటావా? అంటే అక్కని తమ్ముని అంటగట్టుతావా నువ్వు? అమ్మని కొడుకుని అంటగడతావా నువ్వు? ఏ బంధం నీది? ఏ సాంప్రదాయాలను నువ్వు మాట్లాడుతున్నావు? ఏంటి అసలు నువ్వేంటో నీకు నీకు అర్థం అవుతుందా? ఎవరిని పరువు తీయడానికి వచ్చారు? ఈరోజు సనాతన ధర్మం పరువు తీయడానికి వచ్చారు ప్రతి ఒక్కరు. హిందువు కానీ క్రిస్టియన్స్, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు మీ సనాతన ధర్మాన్ని వాడు ఎవరో వచ్చాడే శ్రీనివాస్ గారు, ఇదేనా మీరు చేస్తా అనేది అని ఒక్కొక్క వ్యక్తి అంటుంటే మాకు నరాలన్నీ చిట్లబోతున్నాయి. వీడు దొరికితే ఎప్పుడెప్పుడు చెప్పుతో కొడతామా అని ఉన్నారు జనాలు. నువ్వేం కాపాడుతున్నావయ్యా సనాతన ధర్మం అని? ఏం అఘోరి శ్రీనివాస్ మీ కళ్ళ ముందు వచ్చి నిల్చున్నాడు, లేకపోతే మీ కమ్యూనిటీ ముందు నిల్చున్నాడు అనుకుందాం, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే ఏం చేస్తారు? ఎందుకంటే పెద్ద ముఖ్యమంత్రి ఏం కాదు, వీడు ప్రధానమంత్రి ఏం కాదు, వీడు ఏమీకి క్వశ్చన్స్ అవసరం లేదు. ఇట్లా మీడియాలతోనే చాలు మనకి వాడు కుమిలి ఏడవడానికి. నా మాటలు చాలు. నువ్వు నా ముందర రావాల్సిన అవసరం లేదు. నా కాలు గోటుకు నువ్వు సరిపోవు, అర్థమైందా? నేను ఒక్కదాన్ని కాదు, దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జనాలు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నావు. నువ్వు కనపడితే ఎక్కడ దొరికితే కొట్టి తరుపుదామని చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన పని అంత ఇంత కాదు. ఒక ఆడపిల్లని ఎత్తుకుపోయిన నీకు సిగ్గు శరం ఉందా శ్రీనివాస్? ఈరోజు నేను అడుగుతున్నా ఒక ట్రాన్స్జెండర్ మహిళా కమిటీగా, నేను ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఇంతగా నీకు గుండె జాలి లేదా? శివయ్య పేరు అడ్డం పెట్టుకొని ఏమనంటే కాళీమాత తాగుతూ సిగరెట్లు ఎక్కడైనా కానీ అఘోరాలు మేము అండి. ఈయన అంటాడు కదా శ్రీనివాసు, కాశ్మీర్ వరకు కన్యాకుమారి అని. గొట్టంగా నువ్వు కాశ్మీర్ వరకు కన్యాకుమారి కాదు, నేను కూడా ఆల్ ఇండియా తిరుగుతా. అన్ని 14 శక్తి పీఠాలు, 8 జ్యోతిర్లింగం, నేను ఆల్మోస్ట్ కేదార్నాథ్ అన్ని చూసా. నువ్వు మాట్లాడడం కాదు, ఎక్కడ పోయినా ఇదిగోండి కాశీలో ఉన్నానని. ఇవన్నీ ఎందుకు అవసరం నీకు పబ్లిక్, నీకు సోషల్ మీడియాలో నువ్వు కనబడాలని నీకు పిచ్చి, అర్థమైందా? ఈరోజు చాలా పరువు తీస్తున్నాడు. వాడిని నామదరు వచ్చడం కాదు, మీడియాలో వాడి మాటల్లోనే చాలు. నేనొక్కదానే కాదు, మీరు ఓటింగ్ పెట్టండి కింద మాదిరే అఘోరా అని, జనాలకు తెలిసిపోతుంది.
వర్షిణిని పెళ్లి చేసుకున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది స్క్రీన్ మీద. ఆ పెళ్లికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే వర్షిణి విషయంలో ఏమంటారు? చూస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంతికి వస్తుంది. ఏందది అసలుకి ఆ అమ్మాయికి సిగ్గుండాలి. ఏమనంటే నల్ల బంగారం అసలుకి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నావు తల్లి వర్షిణి అమ్మా? నువ్వు అసలు ఆడపిల్లనేనా? నువ్వు ఎంత మహానటి. ఒకప్పుడు నిన్ను అయ్యో పాపము ఏదో ఈ శ్రీనివాస్ గారు ఏ మాయ మాటలు చెప్పి ఏ 10 మంది అమ్మాయిలు లొంగిపరిచారని చాలా మంది అమ్మాయిలు చాలా బాధపడి చాలా సపోర్ట్గా ఉన్నాం. ఓకే, ఉజ్జయిని వెళ్ళారు, తీసుకుని వచ్చారు, మహానటి నటించేలాగా నటించేసింది. నేను ఇంక వెళ్ళను, ఒక టైం ఇవ్వండి, నేను మా అమ్మ మా నాన్న దగ్గర పోతాను వాళ్ళు అది అని. మళ్ళీ 4వ రోజు నువ్వు పారారై ఒక యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో అప్పటి వరకు తల్లి కూతురు బంధమే అంట నమ్మించారు వీళ్ళు. ఫస్ట్ భార్య కూడా అప్పుడు రావడం కారణం ఇదే అమ్మాయి అంటుంది. ఫస్ట్ భార్య శ్రీనివాస్ గారు అంటున్నాడు ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే మనం అంతకు ముందు మనకు తెలియదు కదా. ఎందుకు అఘోరి శ్రీనివాస్ అనలేకపోతున్నారు? అఘోరి శ్రీనివాస్ ఎందుకు అనలేకపోతున్నారు? అఘోరి అనల్లా అంటే మరి అంటున్నారు కదా బయట అంతా. ఎవరు అనట్లేదు, ఎవ్వరు అనట్లేదు. అన్నారని చూపించండి. నేను కూడా ఇక్కడే భస్మం అయిపోతా. సోషల్ మీడియా వేదికగా అందరూ లేదు. మీరు ఒక్కరు అనంత మాత్రాన నేను అఘోరి అనల్లా? ఎవరో 10 మంది అనంత మాత్రాన నేను అఘోరి అనల్లా? భార్య కూడా దానికి నేను క్లారిటీ ఇస్తా. ఓకే, వాడి పేరు ఎత్తగా నాకు ఏదో పబ్లిసిటీ వస్తుంది, నాకు వెనక నుంచి ఏదో రాజకీయ సపోర్ట్ అట్లనే కాదు. నా వెనక ముందు ఎవరు లేరు. నేను ఒక ట్రాన్స్జెండర్ని, నా కష్టం మీద నేను బతుకుతున్నా. నేను ఎన్ని అవమానాలు పడ్డా శ్రీనివాస్గా నీ వల్ల నేను చాలా అవమానం